యేసు ప్రభువులో ఉన్న రక్షణ, ఆ విడుదల, ఆ ఆశీర్వాదం అది ఇంకెక్కడ లేదు. సో, నేను వ్యక్తిగతంగా ప్రభువుని ఎందుకు నమ్మాను అంటే, ప్రభువు నాకేదో చేస్తాడనో, నేనేదో పొందుకోవాలనో అని అయితే నేను నమ్మలా ప్రభువుని. నేను ప్రభువుని ఎందుకు నమ్మానంటే, ప్రభువు మాట్లాడే దేవుడని. నేను యవ్వన కాలంలో ప్రభువుని నమ్ముకున్నప్పుడండి, దేవుడు మాట్లాడేవాడు నాతో. అంటే మీరు అడగొచ్చు, ఎలా మాట్లాడతాడండి అంటే, దేవుడు మాట్లాడే పద్ధతులు చాలా ఉన్నాయి. నాతో మాట్లాడే విధానం, నేను తొలి రోజుల్లో విశ్వాసంలో ఉన్నప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే కరెక్ట్‌గా సూటిగా నాతోనే మాట్లాడినట్టు, నా పరిస్థితి, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో అదే పరిస్థితి దేవుడు నాతో డీల్ చేసినట్టు నాకు అనిపించి చాలా సార్లు ప్రసంగంలో మాటల ద్వారా, దేవుని మాటల ద్వారా, సేవకుల మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడేవాడు. మొట్టమొదటిగా అండి, ఏ విశ్వాసితో అయినా తొలి రోజుల్లో దేవుడు ఎలా మాట్లాడతాడంటే, వాళ్ళ సేవకుల, తన దైవజనుల వల్ల ద్వారా మాట్లాడతాడు. మన పట్ల ఆయన ప్రణాళికలేంటో బయలుపరుస్తాడు. అయితే ఎలా మాట్లాడేవాడంటే, మా ఇంట్లో, నా జీవితంలో ఏ పరిస్థితిలో నేను కొనసాగుతున్నానో సూటిగా, స్పష్టంగా నా నా పరిస్థితే సేవకులు వాక్యంలో చెప్పినప్పుడు, అరే మా ఇంట్లో జరిగేవే చెప్తున్నారు కదా, నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను కదా, దేవుడు ఎలా తెలిసింది, ఈ పాస్టర్ గారికి ఎలా తెలిసింది, ఈవెన ఎవరైనా విన్నారా, ఈయన అడిగారా మా నాన్నొచ్చి, మా సంగతులు ఎలా చెప్తున్నారు అని అని అనుకునేవాడిని కదండి. చాలామందికి ఇలాగే దేవుడు విశ్వాసంలో ఉన్నప్పుడు, తొలి దినాల్లో మాట్లాడినప్పుడు మన పరిస్థితి, మనం ఏ స్థితిలో అయితే వెళ్తున్నామో అదే పరిస్థితిలో మాట్లాడినట్టు మనకి ఆ అనుభవం ఎదురవుద్దనమాట. చాలామంది, నేను ఇక్కడ చర్చిలో వాక్యం చెప్పినప్పుడు కూడా కొంతమంది వచ్చి నాకు చెప్తారు వాక్యం అయిపోయాక, పాస్టర్ గారు మేము ఇప్పుడు ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఇంట్లో జరుగుతుందో, ఏ సమస్య అయితే ఉందో కరెక్ట్‌గా అదే జరిగిందే మీరు చెప్పారు, మీకెలా తెలుసండి అంటారు. నేనంటే, నాకు తెలీదండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో ఆయన చెప్పే మాటలు చెప్పాలి. సో, మేబీ ఆ మాటలు మీకు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, దేవుడు మీ పరిస్థితిని బయటపెట్టి ఉండొచ్చు అంటే, అవును, దేవుడు మాతోనే మాట్లాడాడు కదా. చాలాసార్లు చెప్తాం మనం, దేవుడు నాతోనే మాట్లాడాడు, నా గురించే ఈరోజు వాక్యం, నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను అని చాలామంది మెసేజ్ చేయడం నేను చూస్తాను. సో, దేవుడు తొలి రోజుల్లో నేను ప్రభువుని నమ్ముకున్నాక ఆయన ఇలాగే మాట్లాడేవాడు వాక్యం ద్వారా. ఆ తర్వాత నేను క్రమక్రమంగా దేవునిలో ఎదుగునప్పుడు నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా నేనేం చేయమంటావు అంటే, ఒక వాక్యం నా కళ్ళ ముందు వచ్చింది, నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, సమస్తం నీ వెనకాల వస్తాయన్నాడు. సీక్ మై కింగ్డమ్ అండ్ రైటియస్నెస్. హల్లెలూయా. చాలామందికి నీతిని, రాజ్యాన్ని వెతుకు అంటే అర్థం కాదండి. చాలామంది ఏమనుకుంటారు, నీతి రాజ్యం అంటే ఏంటి, నీతి రాజ్యం అంటే చాలామంది ఏమనుకుంటారంటే సువార్త ప్రకటించడమేమో, లేదా దేవుడు పని చేయడమేమో, చర్చికి వెళ్ళడమేది నీతిని, రాజ్యాన్ని వెతుకనడమేమో అని చాలామంది అనుకుంటారు. కానీ బైబిల్లో యేసు ప్రభు వారు అంటున్నారు, నాకు ఒక పరలోక రాజ్యంలో నాకు ఒక పని ఉంది, నేను ఆ పరలోక రాజ్యానికి రాజుని, నేను, నా రాజ్యంలో దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, చాలా పెద్ద ఒక గవర్నమెంట్, ఎక్కడ ఇలా భూలోకంలో ఎలా ఒక గవర్నమెంట్, ఒక ప్రధానమంత్రి ఎలా ఉంటారో, పరలోక రాజ్యంలో కూడా ఒక గొప్ప సైన్యం ఉంది. సో, వాక్యంలో యేసు ప్రభు వారు పరలోక రాజ్యం గురించి చెప్తా అండి కొన్ని విషయాలు చెప్తారు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలామందికి పరలోక రాజ్యం గురించిన సంగతులు తెలియవు ఈ రోజుల్లో. సో, ఈ మాటలు మీరు అయితే శ్రద్ధగా వినండి. వాక్యంలో ఉంటుంది, పరలోక రాజ్యాన్ని అండి చేపలు పట్టే వలతో, ఆ తర్వాత పొలంలో దాయబడిన ఒక గొప్ప పొక్కిసము, ముత్యములతో, ఆ తర్వాత గోధుమ పిండిలో కలిపినప్పుడు సోడా వేస్తాం కదా కొంచెం, దాంతో పోల్చబడి ఉందనమాట. ఈస్ట్ అంటారు, మరి తెలుగులో ఏమంటారో తెలీదు, ఈస్ట్. సో, ఈ 4 వాటిలతో ప్రభువారు పోలుస్తూ చిన్న చిన్న ఉపమానాలు చెప్పి అక్కడున్న శిష్యులకి, ప్రజలకి అర్థమయ్యేలాగా పరలోక రాజ్యం గురించి వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు. వివరిస్తూ ఆయన ఏమంటారంటే, పరలోక రాజ్యంలో ఎలాగైతే మంచి వాళ్ళు ప్రవేశిస్తారో, ఆ పరలోక రాజ్యంలో పరలోక రాజ్యాన్ని దేవుడు యేసు ప్రభువు ఒక పొలంతో పోలుస్తున్నాడు. ఓకేనా, ఒక పొలంతో పరలోక రాజ్యాన్ని పోలుస్తున్నాడు. పోలుస్తూ ఆయన అంటున్నాడు, ఆ పరలోక రాజ్యంలో మంచి విత్తనాలు వేశారు, ఆ తర్వాత చెడ్డ విత్తనాలు కూడా ఒక వ్యక్తి వేశాడు. మంచి విత్తనాలు వేశాక ఆ వ్యక్తి, రైతు పడుకుంటాడు.
పడుకున్న వెంటనే రాత్రి ఒక శత్రువు వచ్చి, అంటే అపవాది, తను వచ్చి ఏం చేస్తాడంటే ఆ విత్తనాలు ఎక్కడైతే గోధుమ విత్తనాలు విత్తబడ్డాయో అక్కడ గురుగుల్ని కూడా విత్తనాలు విత్తేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక తెల్లవారుజామున లేచిన వెంటనే యజమాని చూస్తాడు. చూడంగానే దాసులు వచ్చి చెప్తారు యజమాని దగ్గర, పనివారు, అయ్యా మేమైతే మంచి విత్తనాలే విత్తామయ్యా, కానీ ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చా మాకు తెలియదయ్యా అంటే, యజమాని అంటాడు, ఏదో ఒక శత్రువు వచ్చి మనని పడనోడు వచ్చి ఏదైనా చేసినట్టున్నాడేమో, ఫోన్లే అంటే పనివారు అంటారు, ఏమయ్యా తీసేయమంటారా అయ్యారు, ఈ గురుగులు ఏదైతే విత్తారో అవి పీకేయమంటారా పొలంలోంచి అంటే, వద్దొద్దు, గొరుగులు పీకినప్పుడు మంచి విత్తనాలు ఏదైతే ఉన్నాయో అది ఊడిపోతాయి, ఓకేనా, సో కాబట్టి ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఏం పీకద్దు, రెండు ఎదగనే, కోతకాలంలో మనం ఏం చేద్దామంటే, కోతకాలం వచ్చినప్పుడు పంట కోసేటి వారు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మొదట ఈ గురుగుల్ని పీకి దాన్ని పనలు కట్టి అగ్నిలో కాల్చేస్తారు. ఆ తర్వాత గోధుమలు వేరి సంచుల్లో నింపి గోడానికి పంపిస్తారు. సో ఇలాగా పరలోక రాజ్యం ఉండబోతుంది. అంటే దేవుని రాకడ సమయంలో దేవుడు ఇలా చేయబడుతున్నాడు అనమాట. యేసు ప్రభు వారు స్పష్టంగా అండి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అని క్లియర్గా చెప్తాడు. ఎందుకు ఆ మాట పదే పదే చెప్పాడంటే, ఆయన చెప్తున్నాడు, నా రాకడ వచ్చినప్పుడు నా దేవదూతలను ఆయన పంట కోసేవారితో పోల్చాడనమాట. దేవదూతలు పంట కోసేవారితో. సో పంట అంటే దేవుని పిల్లల్లో ఎవరైతే ఉంటారో మంచివారు చెడ్డవారు, వాళ్ళని మంచివారిని ఏం చేస్తారంటే పరలోక రాజ్యం వెళ్ళబడతారు, చెడ్డవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్య నరకానికి వెళ్తారని వాక్యంలో రాయబడింది. సో చర్చికి వచ్చే వాళ్ళలో మంచివారు ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు, ఓకేనా. సో మీ అందరికీ తెలుసు, చర్చికి వచ్చే వాళ్ళలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. స్వార్థపరులు ఉంటారు, గర్విష్ఠులు ఉంటారు, ధనాపేక్షలు ఉంటారు, జీవోపడమం కలిగిన వారు ఉంటారు. అలాగే ఇటు పక్కన మంచివారు, దీనులు, సాత్వికులు, దేవుని ప్రేమించేవారు, రకరకాల వాళ్ళు చర్చికి వస్తూ ఉంటారు మందిరానికి. సో ప్రభువారు అంటున్నారు, నా పరలోక రాజ్యాన్ని నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను, నా రాజ్యంలో మిమ్మల్ని మంచి స్థానాలలో మిమ్మల్ని ఉంచాలని ఆశపడుతున్నాను, కానీ అపవాది మిమ్మల్ని నా నిత్య రాజ్యంలోనికి రాకుండా మిమ్మల్ని ఆపాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాడు, కానీ మీరు మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడనమాట. చెప్తూ ఇక్కడ ఒక వాక్యం ఉంది, ఆ వాక్యం మత్తయి సువార్త 13వ అధ్యాయము 37-43 వచనాలు. అందుకైన ఇట్లనను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగు కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. చూడండి, ఇక్కడ ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నారు. చెప్తూ ఏమంటున్నారంటే, శిష్యులకి అర్థాన్ని చెప్పాలని ఆయన అంటున్నారు, మంచి విత్తనాలు ఏదైతే విత్తబడతాయో అది విత్తినవాడు దేవుని కుమారుడు. అంటే యేసు ప్రభు ఆ సమయంలో సువార్త ప్రకటిస్తున్నాడు, నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, విత్తనాలని. సో ఆ వాక్యాన్ని విని ఎవరైతే నిలబడి రక్షించబడతారో వాళ్ళు దేవుని రాజ్యంలోకి చేర్చబడతారు. ఎవరైతే వాక్యాన్ని విని వ్యతిరేకించి ఇష్టానుసారంగా జీవించి పాపం చేస్తారో వాళ్ళు నిత్య నరకానికి పాత్రులుగా ఉంటారు. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, రేపు నా రాకడ సమయంలో ఎవరైతే నన్ను నమ్మి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని నమ్మకంగా అంతం వరకు వాళ్ళు నా కొరకు స్థిరంగా ఉండి తమ రక్షణని కాపాడుకుంటారో వాళ్ళు సూర్యుని వలె, నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారంట పరలోక రాజ్యంలో.
మనం సూర్యుని వలె ప్రకాశించాలి, మనం దీవించబడాలి, మనం పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలి అనే ప్రభు కోరిక అనమాట. పరలోక రాజ్యం గురించి చెప్తూ ప్రభువారు అంటున్నారు, ఒక ఆవగింజ పోలినట్టుంది. ఆవగింజ భూమిలో పాతివేయినప్పుడు అది చాలా చిన్నగా ఉంటుంది. ఎప్పుడైతే అది పెద్ద చెట్టు ఈ వృక్షం అవుద్దో దాని మీద అనేక పక్షులు వచ్చి నివాసాలు ఏర్పరచుకుంటాయని చెప్తున్నాడు ఆయన. సో పరలోక రాజ్యం అనేది మీ కళ్ళకి చాలా చిన్నగా ఉంటుంది, అంటే దానిలో చాలా తక్కువ మంది వెళ్తారనమాట. చాలామంది ప్రవేశించాలని ప్రయత్నిస్తారు కానీ ప్రవేశించలేరు. ఈరోజు మనుష్యుడు చాలా వరకు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారంటే, నాకు ఆశీర్వాదం కావాలి, నేను దీవించబడాలి, నాకు ఇల్లు కావాలి, నాకు వస్తు వాహనాలు కావాలి, లేదా నాకు ఆరోగ్యం కావాలి అని వస్తున్నారు. కానీ నిజంగా మనం ప్రభు దగ్గర ఎందుకు రావాలంటే, నాకు మరణం తర్వాత పరలోక రాజ్యం ఉంది, నాకు నేను రేపటి గురించి చింతించక్కర్లేదు అనే విశ్వాసంతో మనం ప్రభు దగ్గరికి రావాలి. చాలామంది ప్రభు దగ్గర సమస్యల కోసం వస్తారు, సరే మంచిదే. ఆ సమస్యలు తీరిన తర్వాత వాళ్ళ విశ్వాసాన్ని భక్తిని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతారు. అట్టి వారిని గురుగులతో పోలుస్తున్నాడు ప్రభువారు. కానీ మనం అండి, దేవుణ్ణి నమ్ముకున్నాక, దేవుడు దీవించాక మనం ఎప్పుడు యథార్థంగా ఉండాలి. ఆయన ఏమీ లేనప్పుడు మనల్ని ఎంతగా దీవించి ఆశీర్వించాడో, అన్నీ వచ్చాక ఇంకా గొప్పగా ఆయన్ని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. సో చాలాసార్లు నేను సంఘంలో నేను చూసేది ఏంటంటే, ఏమీ లేని పరిస్థితిలో ఏడుస్తారు, కష్టాల్లో ఉన్నప్పుడు బాగా బాధపడతారు. ప్రభువా నాకు నువ్వే దిక్కయ్యా, నాకు ఏం లేదయ్యా, సాయం చేయయ్యా ప్రభువా అని చెప్పి ప్రార్థన కోరుతారు. ఎప్పుడైతే వాళ్ళ నమ్మకంగా చర్చికి వస్తారో, ప్రార్థన చేస్తారో, కొద్ది కాలానికి దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని చూసి వాళ్ళని దీవించడము, వాళ్ళ బంధకాల నుంచి విడిపించడము, వాళ్ళని స్వస్థపరచడము, అన్ని రకాలుగా దేవుడు దీవించినప్పుడు కొద్ది రోజులకి క్రమక్రమంగా మందిరానికి మానేయడం, చర్చికి రాకపోవడం, చిన్న చిన్న వాటికి అలగడం, గొడవ పడడం, ఎవరో ఏదో అన్నారని చర్చి మానేయడం, ఇలా చాలామంది చేసి దేవునికి దూరం అయిపోతున్నారు. నేను కొంతమంది మాటలు వింటానండి, వాళ్ళు క్రైస్తవులే అయినా దేవుణ్ణి నమ్మినా సరే సేవకులంటే తిడతారు, సేవకులంటే అవమానిస్తారు, సంఘాలంటే చెడ్డ అభిప్రాయం. ఈ రోజుల్లో సంఘాన్ని పాడు చేసేవారు చాలామంది తయారయ్యారు. సేవకులు అనబడుతూ కూడా సేవకులుగా వాళ్ళు చాలామంది అవుతున్నారు లోకంలో. మనుషులు ఫ్యాన్ ఫాలోయింగ్ అయిపోయింది, కానీ ప్రభువుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలనే ఆలోచన లేదు. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఎవరు చెప్పారంటే దైవజనులు యేసన్న గారు చెప్పారు. ఇద్దరు అన్న తమ్ముళ్ళంట చాలా బక్కగా ఉన్నారంట. వాళ్ళంట చాలా ఇబ్బందులంట. వాళ్ళు ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టాలే అంట. ఎంత ప్రయాసపడ్డా నష్టమే అంట. ఏమీ లేదంట. అయితే ఒక పాస్టర్ గారు ఆ పలానా ఊరికి వెళ్ళి మీటింగ్ పెడితే అంట, వీళ్ళందరూ వెళ్ళారంట. వెళ్ళి ఈ ఇద్దరు అన్న తమ్ములు కూడా వెళ్ళి ఆ మీటింగ్లో పాల్గొని ప్రార్థన చివరిలో వాక్యం అయిపోయాక ప్రార్థన చేయించుకుంటూ పాస్టర్ గారు చెప్పారంట, పాస్టర్ గారు, అయ్యా మేము ఎంత సంపాదించినా ఎన్ని వ్యాపారాలు పెట్టినా అన్నీ పోతున్నాయండి, ఏది పడితే అది నష్టమే అండి, మాకు ఎవరు పని ఇవ్వట్లేదండి, ఊర్లో మాకు పేరు పరువు అంతా పోయిందండి, ఇంకా మాకు ఎవరు లేరండి, మాకు యేసుప్రభువు దిక్కడండి, మాకు సహాయం చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు అన్నారంట, మీరు చర్చికి నమ్మకంగా రండి, వాక్యాన్ని చదవండి, మీకు ఏదైతే దేవుడు వ్యాపారంలో ధనాన్ని లాభం ఇస్తాడో దాంట్లో నమ్మకంగా దశంభాగం చెల్లించండి. ఇలా ప్రతి మందిరానికి ఆదివారం వస్తూ ఉపవాసం ప్రార్థనలో పాల్గొంటూ నమ్మకంగా ఉంటే దేవుడు మీకు మీ వ్యాపారాన్ని వరదలిస్తాడయ్యా, దీవిస్తాడయ్యా అంటే, అలాగేనండి అని చెప్పి వాళ్ళు చర్చికి రావడం ప్రారంభించారంట. 2 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి పాస్టర్ గారు ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారితో మాట్లాడుతూ అడిగేవారంట, ఏమయ్యా ఇద్దరు బక్కగా ఉన్న వ్యక్తులు వస్తున్నారా మందిరానికంటే, వస్తున్నారండి, మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, దశంభాగం చెల్లిస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు దీవించబడుతున్నారు, ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఒక కోళ్ళ ఫామ్ ఇచ్చాడు, మంచిగా వాళ్ళ కింద 10 మంది పనులు తయారయ్యారు, ఇప్పుడిప్పుడే బాగా వరదలుతున్నారు అంటే, వెరీ గుడ్, దేవుడు వాళ్ళని దీవించును గాక పోన్లే అని చెప్పారంట. అయితే 2 సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ గారంట ఏ పెద్ద పాస్టర్ గారిని పిలిపించారంట, సార్ మీరు మా ఊరికి మళ్ళా రండి, వాక్యం చెప్పండి అంటే ఆయన వెళ్ళాడంట. అక్కడ 3 రోజులు కూటాములు పెట్టారంట, 3 రోజులు మీటింగ్స్ పెడితే అంట ఆయన సరే అని వాక్యం చెప్పాడంట. మొదటి రోజు, రెండో రోజు చెప్పాడంట, మూడో రోజు చెప్పాడంట. అప్పుడు ఆయన డౌట్ వచ్చింది అంట, ఏమయ్యా ఇద్దరు బక్కకున్న వ్యక్తులు ఏమయ్యారు, వాళ్ళు చర్చికి వస్తున్నారన్నావు, నమ్మకంగా ఉన్నారన్నావు, కనిపిరేంటయ్యా నాకు, వాళ్ళు కలిస్తే వాళ్ళు సాక్ష్యం అడుగుదాం, వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాను, చెప్పవేంటయ్యా అంటే వాళ్ళు అన్నారంట, సార్ వాళ్ళ
పాస్టర్ గారు చెప్పారంట, అయ్యా ఆ ఇద్దరు బాగా దీవించబడ్డారండి. ఇప్పుడు ఒక ఫామ్ హౌస్ కాదు, ఒక కోళ్ల ఫామ్ కాదు, ఇప్పుడు 2 ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు మూడోది కూడా పెడదాం అనుకుంటున్నారు. దేవుడు వాళ్ళని బాగా దీవించాడు అయ్యా. వాళ్ళు ఏ ఊర్లో అయితే తలదించుకున్నారో ఆ ఊర్లో వాళ్ళు గొప్పగా దీవించారు. నేను వాళ్ళని పిలిపిస్తానయ్యా, కొద్దిసేపట్లో ఆగండి అని చెప్తే, వాళ్ళని ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తట్లేదంట ఫోన్ ఎంతకి. సో ఆయన అన్నాడంట, అయ్యా వాళ్ళ ఫోన్ ఎత్తట్లేదు అయ్యా అంటే, ఏమైంది అంటే, అయ్యా మీరేం బాధపడద్దు, వాళ్ళు రాకపోయినా అయ్యా, వాళ్ళు ఇక్కడ మీటింగ్లకి 3 రోజులు జనాలకి ఎంతమంది అయితే ఉన్నారో అందరికి భోజనాలకి డబ్బులు ఇచ్చారయ్యా. ఇదిగో మీరు వస్తారని మీకు కూడా ఒక కానుక ఇమ్మన్నారయ్యా. ఇదిగోండి 10,000 అయ్యా తీసుకోండి, వాళ్ళ కొరకు ప్రార్థించండి. వాళ్ళకి టైం లేదంట అయ్యా, వాళ్ళు బిజీగా ఉన్నారంట అని చెప్తే, పాస్టర్ గారు అన్నారంట, ఏమయ్యా వాళ్ళకి ఏం లేనప్పుడు, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, మాకు ఎవ్వరు లేరు, ఏసే దేవుడు ఆయనే దిక్కు అన్నారు కదయ్యా, అన్నీ ఇచ్చాక ప్రభువుని ఎలా మర్చిపోయారు బాబు అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారంట, సార్ వాళ్ళకి టైం లేదంట అంటే ఆయన ప్రార్థన చేశాయంట, అయ్యా వాళ్ళకి టైం లేదంట, వాళ్ళకి టైం దయచేయి అని ప్రార్థన చేసినప్పుడు కొద్ది సమయం తర్వాత, కొద్ది నెలల తర్వాత, ఏ వ్యాపారాల్లో వాళ్ళు వర్ధిల్లుతున్నారో ఆ వ్యాపారాల్లో స్లోగా కోళ్ళు చనిపోవడం, కోళ్ళ వ్యాపారాలు నష్టం రావడం, తర్వాత కోళ్ళ ఫామ్లు ఒకటి తర్వాత ఒకటి మూసేయడం, మళ్ళా నష్టాలు వచ్చేసాయంట. సో ఆ నష్టాలు రావడంతో మళ్ళా పరిగెత్తుకొని ఈ పాస్టర్ గారి దగ్గరకు వచ్చారంట, సార్ మేము నష్టపోయామండి, మేము కానుకలు ఇచ్చాం కదండి, మేము అన్నాలు పెట్టాం కదండి, మేమంతా బాగానే ఉన్నాం కదండి, ఎందుకండి మాకు నష్టం వచ్చిందంటే, ఏమయ్యా మీరు కానుకలు ఇచ్చారయ్యా మంచిదే, ఆహారం పెట్టారు ఆయన పిల్లలకి మంచిదే, మీరెక్కడయ్యా, మీరేందయ్యా చర్చిలో రాలేదంటే, మాకు టైం లేక రాలేదండి, వ్యాపారం ఎక్కువైపోయిందని అంటే, ఇదిగో ఏమీ లేనప్పుడు మీరు మందిరానికి వచ్చారు, అన్నీ వచ్చాక ప్రభువుని మర్చిపోయారు, ఇది కరెక్టేనా, ఇది తప్పు కదా, మీరు ఇలా చేయకూడదంటే వాళ్ళు ఆ రోజు పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి వాళ్ళు అడిగారంట, సార్ మేము ఏం చేయాలంటే, నీ దగ్గర ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి ఒకరోజు పరలోక రాజ్యానికి వెళ్ళాలి బాబు, ఇవన్నీ అశాశ్వతము, నీ వ్యాపారము, నీ ఇల్లు, నీ కారు, నీ ఉద్యోగము, ఇవన్నీ అశాశ్వతం, ఇవన్నీ నీకు ప్రస్తుతం ఇప్పుడు కావాలి, నీ అవసరతలు అంతే, కానీ ఇవే శాశ్వతం కాదు, శాశ్వతమైన నిత్య రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది, ఆ రాజ్యం కొరకు సిద్ధపడండి అయ్యా అని చెప్పాడంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, యేసు ప్రభు అంటే ఏదో కష్టాలు ఉంటే కష్టాలు తీరుస్తాడు, రోగాలు బాగు చేస్తాడు, అప్పులు తీరుస్తాడు, లేదా కావాల్సిన వ్యాపారాల్లో దీవిస్తాడు అనుకున్నాం, కానీ నిత్యరాజ్యం ఒకటి ఉందని మాకు తెలియదండి అంటే, అప్పుడు ఆయన పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది బాప్తిజం తీసుకోండి అని ఆ వాక్యాలు చెప్తూ ఇక్కడ పరలోక రాజ్యం గురించిన ఉపమానం చెప్పాడంట. చెప్తూ ఆయన అన్నాడంట, ఆ పరలోక రాజ్యం ఒక వలవలే ఉందయ్యా, చేపలు పట్టే వల ఎప్పుడైతే నీళ్ళలో సముద్రంలో వేస్తామో చాలా చేపలు పడతాయ్యా, దాంట్లో మంచి చేపలు వస్తాయి, చెడ్డ చేపలు వస్తాయి. మంచి చేపలు ఏం చేస్తాం, తీసుకెళ్ళి మనం మార్కెట్లో అమ్మి డబ్బులు చేసుకుంటాం. చెడ్డ చేపలు పాడైపోయిన దాన్ని ఏం చేస్తాం, సముద్రంలో పడేస్తాం తిరిగి. అలాగే రేపు పరలోక రాజ్యం ఆయన రాకడ, యేసు ప్రభువు వస్తున్నాడు బాబు, ఇప్పుడు ఆయన ఒక గొర్రెవలే, ఒక ఎలా అంటే వదకు తేయబడిన గొర్రెవలే ఆయన అందరి పాపాల కొరకు మరణించాడు, చనిపోయాడు, కానీ ఈసారి యూదా గోత్రపు సింహం వలె వస్తున్నాడు రెండో రాకడలో. ఆయన వచ్చినప్పుడు ఆయన ముందుగా దేవదూతలు పంపిస్తాడు. ఎవరైతే ఆయన కొరకు నమ్మకంగా ఉంటారో వాళ్ళని దేవదూతలు వేరు చేస్తారు. పాపం చేసిన వారు, చెడ్డవారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. వాళ్ళకి అగ్నిగంధం ఉంది, అగ్నిగంధంలో వాళ్ళంతటి వాళ్ళే పడిపోతారు. కానీ మంచివారు సమకూర్చబడి నిత్యరాజ్యంలోకి చేరతారయ్యా. ఆ నిత్యరాజ్యానికి మీరు చేరాలని యేసుప్రభు వచ్చాడయ్యా. ఈ భూ సంబంధమైన వాటి కొరకు కాదు. భూ సంబంధమైన వాటివి ఈరోజు ఒకటి అవసరం తీరిపోద్దండి, మళ్ళీ ఇంకోటి అవసరం ఉంటుంది కదా. ఈరోజు మీకు బైక్ కొన్నారు, మీరు 10 సంవత్సరాల తర్వాత బైక్ అదే వాడతారా? 20 సంవత్సరాల తర్వాత అదే బైక్ వాడతారా? వాడరు. బైక్ పాడైపోద్ది, రిపేర్లు చేయిస్తారు, మరలా ఇంకో కొత్త బైక్ అడుగుతారు. ఇప్పుడు కారు కొంటారు, ఇంకో 20 సంవత్సరాల తర్వాత అదే కారు వాడతారా? వాడరు, బోరు కొట్టేస్తుంది. ఈరోజు బట్టలు కొనుక్కున్నామని ఇంక జీవితాంతం బట్టలు కొనుక్కుని ఉంటావా? ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఏదో ఒక డ్రెస్ కొనుక్కోవాలి. మనం మారుతూ ఉంటాం. మనిషి అవసరతలు ఈరోజు రేపు ఏదో ఒకటి కోరికలు ఉంటానే ఉంటాయి శరీరంలో అంతవరకు. కానీ ఒక్క కోరిక ఏంటంటే నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. మనం ఉన్నాం, ఎక్కడెక్కడో ఉన్నారు మీరు. ఒకరు ఆంధ్రాలో, రాజమండ్రి, ఒకరు విజయవాడ, పలానా ప్రాంతాల నుంచి ఉన్నారు.
మనందరం కోరిక ఏంటి? మనందరం పరలోక రాజ్యంలో చేరాలని కదా. ఆ పరలోక రాజ్యంలో మనం దేవుని దూతల వలె అందరం సూర్యుడి వలె వెలగాలని ఇక్కడ మాట ఉంది కదా, రెఫరెన్స్లో మనం చూసాం. ఏంటంటే చెప్తాను వినండి. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో, రాజ్యము తండ్రిది, రాజకుమారుడు యేసు ప్రభు, దేవదూతలు కోత కోయువారు, మంచి గోధుమలు మనం, చెడ్డ గోధుమలు గురుగులు చెడ్డవాళ్ళు లోకం, దేవుని మాట వినని వారు, ఇష్టానుసారంగా జీవించేవారు. సో మందిరానికి 2 రకాల వాళ్ళు వస్తారు, కానీ నీతిమంతులు ఎలా ఉంటారంట? తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. ఇదే వాక్యం అండి. దానియేలుకి దేవుడు ఒక దర్శనం ఇచ్చి దానియేలుతో మాట్లాడుతూ దేవుడు ఒక మాట చెప్పిస్తాడు. నీతిమంతులంట, ఎవరైతే బుద్ధిమంతులు ఎలా వెలుగుతారంటే నక్షత్రాలు వలె పరలోక రాజ్యంలో వెలుగుతారంట. నాకు ఒక కళ వచ్చిందండి. ఈ కళ ఎప్పుడు వచ్చిందంటే 2020 సంవత్సరంలో, తెలుసా? 2020 సంవత్సరంలో కరోనా టైం అనమాట. మేము ఒక పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం. పెంట్ హౌస్ అంటే మేడ మీద 2వ ఫ్లోర్లో చిన్న సింగిల్ బెడ్రూమ్ ఉండేది. అక్కడ ఉన్నప్పుడు సో మేము సేవ చేస్తున్నాం. అప్పుడు ఏమైందంటే నాకు కళ వచ్చింది. ఆ కళలో నేను పడుకొని ఉన్నా. ప్రభు ఆకాశం తెరవబడి ఒక గొప్ప వెలుగు వచ్చింది అనమాట. రాగానే నేను నా భార్య ఇట్లా గాల్లో ఇట్లా లేపబడి ఇట్లా పైకి వెళ్ళిపోయి ఒక నక్షత్రం వల్లే అయిపోయి ఇట్లా మెరుస్తున్నాం. అర్థమవుతుందా? మనిషి ఇట్లా కింద మేడ మీద ఉంటే పరిగెత్తుకుని ఇట్లా ఎగిరితే వెళ్ళిపోయి నక్షత్రాల వల్ల అయిపోయాం. నేను అనుకున్నా ఏంటి ఇదేం కళ ఇదేంటి ఇలా వచ్చింది ఏంటి అంటే, దేవుడు అన్నాడు దానియేలు 12వ అధ్యాయం 2, 3 చదువు అంటే దాంట్లో రాయబడి ఉంది, నీతిమంతులు నక్షత్రాలు వలె వెలుగుతారు, నక్షత్రముల వలె వెలుగుతారు. ఈ లోకంలో నక్షత్రాలు ఎవరండి? స్టార్స్, ఫిలిం స్టార్స్, మూవీ స్టార్స్ అంటారు కదా. ఈ లోకంలో స్టార్స్ కోసం పరిగెడతారు మనుషులు. ఈ లోకంలో స్టార్ అంటే ఈ లోకంలో వెలగాలని, పేరు ప్రఖ్యాతలు రావాలని, నన్ను అందరూ ఫాలో అవ్వాలని, నేను గొప్పోడుగా ఉండాలని కోరుకుంటారు. కానీ పరలోక రాజ్యంలో నేను ఒక మంచి స్టార్ వలె అవ్వాలి, దేవుని కొరకు నా నీతి ప్రకాశించాలి, దేవుడి కొరకు నేను వెలగాలి అని ఆశపడేవారు చాలా తక్కువ మంది. ఈ లోకంలో మీకు కనిపించే స్టార్స్ అండి రేపు పరలోక రాజ్యంలో కనిపించరు, వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే ఇప్పుడు దాగి ఉన్నారో, ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అన్నాడు ప్రభు. ధన్యత కొండ మీద కూర్చొని ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ఎవరైతే దీనులుగా ఉన్నారో వాళ్ళు నిత్య రాజ్యంలో చేరుతారు. ఆ తర్వాత ప్రభువారు పరలోక ప్రార్థన చేస్తూ అంటాడు, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో వచ్చినట్టు భూమి మీద నెరవేరును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ప్రతి ఒక్కరు చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? నీ రాజ్యం వచ్చును గాక. మన ప్రార్థనలో మనం మర్చిపోతాం. మనం చాలాసార్లు ఏమంటాం, ప్రభువా నాకు అప్పులు ఉన్నాయా, అయ్యా గొడవలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, అనారోగ్యం ఉందా, ఎప్పుడు ఇదే చేస్తాం. కానీ నీ రాజ్యం వచ్చును గాక. మా పాప అండి స్కూల్లో, క్రిస్టియన్ స్కూల్ అనమాట, స్కూల్ పేరు జీసస్ క్రైస్ట్ సేవియర్ స్కూల్ అనమాట, కేరళ వాళ్ళది, ఇక్కడ పంజాబ్లో. సో ఆ స్కూల్లో తెలుసా పిల్లలకి పరలోక ప్రార్థన నేర్పిస్తారు. మా పాప అంటది, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ హాలోడ్ బి యువర్ నేమ్, యువర్ కింగ్డమ్ కమ్ అంటది. అంటే నీ రాజ్యం వచ్చును గాక అంటది. యువర్ విల్ బి డన్ అంటది. సో పరలోక ప్రార్థన రోజు చేయిస్తారు ఆ పాపతో. గివ్ అస్ టుడే అవర్ డైలీ బ్రెడ్ అని చెప్పి రోజు పరలోక ప్రార్థన చేస్తుంది. సో కొన్నిసార్లు మనం కూడా మర్చిపోతాం. నేను మొన్న మా పాపకి, అమ్మ నీ స్కూల్లో ఏం చెప్తారమ్మా చెప్పు అన్నప్పుడు, ఎప్పుడైతే పరలోక ప్రార్థన చేసిందో అప్పుడు నాకు దేవుడు ఈ మనసులో ఈ మాట చెప్పాడు, నీ రాజ్యం వచ్చును గాక, నా రాజ్యం గురించి చెప్పు. ఈ రోజుల్లో దేవుని రాజ్యం గురించి చెప్పే ప్రసంగాలు తగ్గిపోయినాయి. ఈ రోజుల్లో ఎంతసేపు ఎలా దీవించబడాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా బాగుపడాలి, ఇవే కానీ పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. పరలోక రాజ్యంలో నేను ఉండాలి. నా చుట్టూ ఉన్నవారు చాలామంది నశించిపోతున్నారు. కనీసం నేను వెలిగితే, నేను దేవుని కొరకు నమ్మకంగా ఉంటే, నన్ను చూసైనా వాళ్ళు మారి వాళ్ళు ఏదో ఒక రోజు దేవుని వైపు తిరుగుతారు అని మనం గ్రహించట్లా. చాలామంది అంటారు, మేము చెప్తే ఎవరంటారు బ్రదర్, కాంప్రమైజ్ అయిపోతారు. లోకం మనల్ని లాగుతుంది కానీ మనం, మన సాక్ష్యం, మన జీవితం వాళ్ళని ప్రభావితం చేయట్లా, ఎఫెక్ట్ ఇవ్వట్లా. సో మనం నిక్కచ్చిగా ఉండాలండి.
ఒక క్రైస్తవుడిగా కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో మనం నో, నేను చెయ్యను, నేను ఉండను అని అనడం నేర్చుకోవాలి. మీరు చూడండి, దానియేలు భోజనం పెట్టినప్పుడు బబులోను దేశానికి యూదులందరినీ తీసుకెళ్ళిపోయినప్పుడు, దానియేలుని, షద్రక్, మెషక్, అబేద్నెగోని తీసుకెళ్ళినప్పుడు, రాజభోజనం తినండి అయ్యా, మంచిగా ద్రాక్షరసం ఉంది, మంచి మాంసం ఉంది, మందు ఉంది, విందు ఉంది, తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అంటే ఏమంటారు తెలుసా? దానియేలు ఏమంటాడు? మేము ఈ భోజనం ముట్టము, రాజభోజనం మాకొద్దు. అంటే ఏంటి అర్థం అక్కడ అంటే, నేను మాంసం ముట్టను, నేను మందు ముట్టను, నాకు ఇది ఏహమైంది, రాజుకి మీ దేశానికి ఇది గొప్పదేమో కానీ నా దేవుడికి దృష్టిలో నేను దోషిని అవుతాను, నేను ముట్టుకోను, నాకు కూరగాయలు ఇవ్వండి అయ్యా చాలు అంటాడు. మంచి వెజిటేబుల్ ఫుడ్ పెట్టండి, మేము అడిగింది మాకు ఇవ్వండి చాలు అంటే, అక్కడ ఉన్న ఆయన అధికారి అంటాడు, హెడ్ ఏమంటాడంటే, మీరు కనుక సన్నగా అయిపోయి పేలగా అయిపోయి బక్క చిక్కిపోతే రాజు నన్ను చంపేస్తాడు, నేను మీ అందరికీ నేను బాధ్యత కాపలా అంటే, ఒక్క వారం చూడు, ఆ వారం రోజుల్లో ఎవరైతే రాజభోజనం తింటారో, మేము ఆహారం ఏదైతే వెజిటేబుల్ ఫుడ్ తింటామో, మా ఇద్దరిని చూడు, ఒకవేళ మేము నువ్వు అన్నట్టు సన్నగా అయిపోతే నువ్వు చెప్పిన భోజనం నీ మాట వింటాం అంటే, వారం తర్వాత చూస్తే వాళ్ళు ఎవరైతే రాజభోజనం తిన్నారో వాళ్ళకన్నా వీళ్ళు చాలా దృఢంగా, లావుగా ఉండి, బలంగా ఉండి వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తున్నాయంట. సో నండి, నీతిమంతుడు సూర్యుడి వలె ప్రకాశిస్తాడు. ప్రకాశించాలి మన మొహాలు. ప్రార్థన చేసినప్పుడు మన మొహం, ఎవరైతే బాగా దేవుడితో కూర్చుంటారో, దేవుడితో సన్నిధి గడుపుతారో వాళ్ళ మొహాలు ప్రకాశిస్తాయి. హల్లెలూయా. చాలామంది మొహానికి క్రీములు పూసుకొని, చాలామంది తెల్లవ్వాలని, షైన్ అవ్వాలని ఏదేదో వేలు పెట్టి ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. కానీ నిజమైన ప్రకాశం ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుడితో కూర్చున్నప్పుడు, దేవుడితో మాట్లాడినప్పుడు, దేవుడితో సమయం గడిపినప్పుడు మన మొహం ప్రకాశిస్తుంది. ఒక దైవజన్ అన్నాడు, నా మోకాలు ఎంత నల్లగా ఉంటాయో, నల్లపడితే నేను అంత ఆత్మలో బలపడతాను, అంత ప్రకాశిస్తాయని. అంటే మోకాలు ప్రార్థన చేస్తాడని అర్థం. సో మనం ఈ రోజుల్లో బిజీ ఫాస్ట్ పరిగెత్తే జీవితం. ఈ రోజుల్లో దేవుడితో సమయం గడపడానికి టైం లేదు. ప్రార్థన అంటే ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేసేసి ఒక 2-3 వాక్యాలు టకటక చదివేసి పరిగెత్తేస్తూ ఉంటాం. కానీ దేవుడితో ప్రశాంతంగా కూర్చొని తెల్లవారుజాము లేచి, దేవా నాతో మాట్లాడు, నాకు దర్శనం ఇవ్వు, నాకు కళ ఇవ్వు. నేను రోజు ఇట్లా అడుగుతా, కొన్నిసార్లు మర్చిపోతాను కానీ మామూలుగా అడుగుతా, నాతో మాట్లాడవా, నాకు దర్శనం ఇవ్వవా ప్రభువా, నాకు ఒక కళ ఇవ్వవా, ఏం చేయమంటావు, ఎలా ముందుకు వెళ్ళమంటావు. ఎక్కువగా నేను అడిగే సేవ కోసమే, మా విషయాల కన్నా సేవ కోసం ఏదో ఒకటి చేయాలి ప్రభువా, నీ పరిచయం కోసం ఏదో ఒకటి చేయాలనే మా ప్రయాస. సో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు మంచి కళలు ఇస్తాయండి ప్రభు. ఆ కళలు ఇచ్చాక నేను చాలా ఆనందపడిపోతా, అబ్బా దేవుడు మాట్లాడాడని రాసుకుంటా. తర్వాత కొద్ది రోజులకి ఆ కళ నెరవేరుతుంది. నెరవేరాక నేను చాలా ఆనందపడతా. సో దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, వాక్యం చదివినప్పుడు మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతారు. మనం ఎప్పుడు కూడా మన సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. సమయం పరిగెడుతుందండి, రోజులు, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. సమయం మన చేతిలో ఆగదు. మనం ఉన్నంత వరకు మనం దేవుని కొరకు నమ్మకమైన సాక్షుల వలె ఉండాలి. ఎక్కడ కూడా అండి మీ సాక్ష్యాన్ని ప్లీజ్ దాచద్దు, మీ సాక్ష్యాన్ని దాయద్దు. ఈరోజు చాలామంది సాక్ష్యాన్ని, వాళ్ళు దేవుని నమ్ముకున్నారనే మాటని కూడా దాచేస్తున్నారు. అన్యులతో సాంగత్యం చేయొద్దు, అన్యుల ఫంక్షన్స్లోకి దాంట్లోకి తిరగద్దు. చాలామంది అలా వెళ్ళి అపవాది చేతిలో చిక్కి విశ్వాసంలోంచి తొలగిపోయి ఉన్నవారు చాలామంది ఉన్నారండి. అయ్యో మా పక్కింటోళ్ళు ఏదో అనుకుంటారు, మా చెల్లి ఏదో అనుకుంటుంది, మా మావ ఏదో అనుకుంటారు, మా అత్తగారు ఏదో అనుకుంటారు అని చెప్పి యమతం సమతం. చర్చిలో క్రైస్తవులు, బయట అన్యులు, అలా అటు ఇటు ఉండి సగం ఉండి చాలామంది భక్తిలో, విశ్వాసంలో జారిపోయి సాతానుకి లోబడిపోయి సారం లేని క్రైస్తవులుగా మారిపోతున్నారు. అలాంటి వారిని గురుగులతో పోల్చాడు ప్రభు. నేను మా చర్చి చుట్టూ పొలాలండి, చాలా వరకు ఈ గోధుమ పొలాలే వేస్తారు. ఇక్కడ పంజాబ్లో గోధుమ పంట ఎక్కువ. సో అక్కడ కొన్ని గురుగులు కూడా పెరుగుతూ ఉంటాయి. నేను పొద్దున వెళ్ళాను, చర్చికి వెళ్ళినప్పుడు గురుగులు చూశాను అనమాట. సేమ్ గోధుమ గింజలాగే ఉంది, గింజలు లేవు, సేమ్ పొట్టు అది వస్తుంది కదా, దాని మీద తోలు, స్కిన్ అంటారు కదా,
గోధుమ గింజలోపు వచ్చి అది ఎలా వస్తుంది అలాగే పంటలాగే వచ్చింది, చక్కగా పెరిగింది, పచ్చగా పెరిగింది, దాంట్లోంచి ఎర్రగా గోధుమలా ఉంది. దాన్ని నేను నొక్కి చూస్తే గోధుమ పడింది, అమ్మ బాగుంది కదా, గోధుమ పంట మన చర్చిలో ముందు సైడ్లో వచ్చింది కదా అని నేను నొక్కుతా ఉంటే గింజలు లేవు. అదేంటి గింజలు లేవు అని చూస్తే అప్పుడు నాకు అర్థమైంది ఇది గురుగు అనమాట అని. అప్పుడు దేవుడు అన్నాడు నా మనసులో, చాలామంది క్రైస్తవులు అనబడుతున్న వారి స్థితి ఇదే. పైకి గోధుమ వలె వాళ్ళు ఎదుగుతారు, పచ్చని చెట్టు వలె ఉంటారు, కానీ లోపల గింజ ఉండదు, అంటే విశ్వాసం ఉండదు, సాక్ష్యం ఉండదు, లోపల ఎండిన స్థితి, కుళ్ళిన స్థితి. ఆనాడు ప్రభు ఫరిసీయుల్ని అదే మాటతో అన్నాడు, సమాధి కొట్టిన సున్నం వలె ఉన్నారు అని చెప్తూ ఆయన వాళ్ళని గర్దిస్తారు. ఈరోజు క్రైస్తవులు అనబడేవారు చాలా భయంకరమైన పనులు చేస్తున్నారు, దానివల్ల దేవుని నామానికి దూషణ కలుగుతుంది. మనం ఎంతమంది ముందు ఎంత నటించినా దేవుడు చూస్తున్నాడు. దేవుడు ముందు మనం నాటకాలు ఆడలేం కదా, ఆయన ముందు మనం నటించలేం. మనుషుల ముందు మనం నవ్వచ్చు, హృదయంలో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వి మనం కవర్ చేసుకోవచ్చు, ఏమీ లేదండి బాగానే ఉన్నామండి అని. కానీ దేవుడి దగ్గర దాయలేమండి. దేవుడికి అన్నీ తెలుసు, మన హృదయాన్ని పరిశోధిస్తాడు. 2020 సంవత్సరంలో మా నాన్నగారు చాలా చిన్న వయసులో చనిపోయారు. ఆ ఏజ్లో ఆయన చనిపోతారని కూడా నేను అనుకోలే. ఆదివారం నేను ఈవినింగ్ వెళ్తే మామూలు ఫీవర్ ఏదో అనుకున్నాం మేము. హాస్పిటల్కి రానన్నా అంటే వద్దు వద్దు అన్నాడు ఆయన. అప్పుడు కోవిడ్ ఎక్కువ ఉండి ఆయన భయపడ్డాడు నేను రానని. సో నెక్స్ట్ ఆ రోజు నైట్ నాకు, ఆ రోజు నేను ఇంట్లోంచి వెళ్తుంటేనే నాకు మనసు కలవరంగా ఉంది, ఏదో జరగబోతుంది, సంథింగ్ ఇస్ రాంగ్, మా నాన్నకి ఎందుకు ఇలా ఉంది. ఆయన మెడ వెనకాల ఒక చీకట్లా కనిపించింది. ఆయన కొరకు వెళ్ళి చేయబట్టి ప్రార్థించినప్పుడు సాయంత్రం నాకు ఫస్ట్ కన్నీళ్ళు వచ్చాయి. ఆయన కొరకు ప్రార్థిస్తుండే ఎప్పుడు నేను కన్నీళ్ళు పెట్టుకోవాలా. ఇంటికి వెళ్ళిపోయాను నేను. అక్కడ హైదరాబాద్లో ఉండేవాడిని, మా నాన్నగారి నుంచి నేను సపరేట్గా ఉండేవాడిని వేరే చోట. వెళ్ళాక కూడా మా అమ్మకు ఫోన్ చేసేవాడిని, అమ్మ ఏమైంది నాన్న, ఏంటి అంత అన్ఎక్స్పెక్టెడ్గా అంత సిక్నెస్ ఎందుకు వచ్చింది, బాగానే ఉన్నాడు కదా వారంలో అంటే ఏమో చెప్పట్లేదండి. సో నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయాక ఆయన కొంచెం లేచాడంటే తిన్నాడంటే బాగానే ఉన్నాడని చెప్పింది. ఆ నైట్ 12:30కి నాకు ఫోన్ వచ్చింది, మీ నాన్న పడిపోయాడు, ఫిట్స్ వచ్చింది అని. వెళ్ళి చూస్తే ఆ 12:30 నైట్ నేను పరిగెత్తుకొని, నేను ఎప్పుడు మా నాన్న అట్లాంటి పరిస్థితి చూడాల, చాలా చిన్న ఏజ్. హాస్పిటల్ అంబులెన్స్ పిలిచి తీసుకెళ్ళాక నా చేతిలోనే ఆయనకి తలకి అంటారు కదా హై బీపీ కొట్టి ఆయన అన్కాన్షియస్ అయిపోయారు. సో ఆ రోజు రాత్రి 3:30-4 ఆయన షుగర్ 650, హై షుగర్. సో చాలా బాధ అనిపించింది. తర్వాత నేను అనుకున్నా ఆయనకి ఏం కాదు, దేవుడు బతికిస్తాడు దేవుడు అని అనుకుంటున్నాను. కానీ నాకు 3 నెలల ముందు ఒక కళ వచ్చింది. ఆ కళలో మా నాన్నగారు ఒక హాస్పిటల్లో ఆయన చివరి ప్రాణం పోయే ముందు కాళ్ళు చేతులు కొట్టుకుంటారు చూసారా, ఆ దర్శనం దేవుడు నాకు చూపించాడు 3 నెలల ముందు. మా వైఫ్కి చెప్పాను, చెప్తే అంది ఎందుకు భయపడతావు, ఏం కాదులే అంది. సో ఆ మాటలు తలంచుకొని అయ్యో మా నాన్నగారు ఏమైనా అయిపోతారేమో అని చాలా బాధపడ్డా, ఏడ్చా, నిజంగా చెప్తున్నాను ఏడ్చాను. సో రైల్వే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సోమవారం మంగళవారం మొత్తం ఏడుస్తూనే ఉన్నా, ఎంత పిలిచినా పలకట్లా, మాట్లాడట్లా, కామా అన్కాన్షియస్. ఇంకా అప్పుడు ఆ రోజు రాత్రి సోమవారం రాత్రి మళ్ళీ ఆయన బీపీ డయాబెటిక్స్ అంతా ఇదంతా పల్స్ హార్ట్ బీట్ అంతా పడిపోతూ ఉంటే నేను డాక్టర్స్ అరిచా, మీరేం పట్టించుకోరంటే ఎవరు చెప్పట్లా ఆయనకి గురించి స్థితి. తర్వాత కింద ఐసీయూలో ఇంకోటి ఎమర్జెన్సీ ఇంకో చోట తీసుకెళ్తే ఒక మలయాళం అబ్బాయి అయిపోయాడు, మీ నాన్నగారు ఇంకో గంటలో చచ్చిపోతారు అన్నాడు. ఆలోచించి చూడండి, ఆ మాట మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది, మీ నాన్నగారు ఇంకో గంటలో చచ్చిపోతారు అని చెప్తే. అన్న ఏమైంది అంటే అబ్బాయి కూడా నా ఇంచుమించు యంగే, మలయాళం అబ్బాయి, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఏమైంది ప్లీజ్ బతికించండి డాక్టర్ ప్లీజ్ అంటే, ఏమైంది అంత అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ తప్పించారు, మీ నాన్నకి హై షుగర్ ఉంటే వాళ్ళు సిలన్ ఎక్కిచ్చారు, మీ నాన్నని మీరు ముందెందుకు తీసుకురాలా, ఆయన పడిపోయాక ఎందుకు తీసుకొచ్చారు, కనీసం 1 డే ముందు ఆయన కాన్షియస్లో ఉన్నప్పుడు తెచ్చుకుంటే ఆయన నిజంగా 50-50 ఛాన్సెస్ ఉండేవి, ఆయన అంతా అయిపోయాక నువ్వు తీసుకురావడం ఏంటి అని చెప్పి ఆయన తిట్టాడు. చెప్తే ఇంకా నాన్న ప్లీజ్ అంటే ఇంకా ఆయన నా దగ్గర సంతకం పెట్టించుకున్నాడు, మా నాన్నగారిది వేలు ముద్రలు పెట్టించుకున్నాడు నా చేతితోనే, ఆయన పెట్టలేకపోతే నాతోనే పెట్టించాడు. ఆ తర్వాత ఆయన ఆ బీపీ ట్యాబ్లెట్స్ ఇవన్నీ పగలగొట్టి చాలా ఒక చిన్న పిల్లోడిలా అయిపోయాడు మా నాన్న. ఆ రోజు రాత్రి ఐసీయూలో ఆయన్ని
ముడుచుకుపోతే ఆయన పట్టుకొని ఆ వెంటిలేటర్ ఇవన్నీ పెట్టి వైర్లు పెట్టి చూడలేకపోయాను నేను. అప్పుడు ఆయన నన్ను బయటికి పంపించేశాడు. ఆ తర్వాత అన్నాడు, ఇక్కడ ఈ ట్రీట్మెంట్ సరిపోదు, ఇంకో చోటకి వెళ్ళాలి హాస్పిటల్కి అని చెప్పినప్పుడు, నన్ను అక్కడికి వెళ్తే బతుకుతారంటే 99.5% మీ నాన్న బతకరు, లేదు 99.9% బతకడు, 0.1001 అవకాశం ఉంది అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఆ వ్యక్తి మీద. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని. ఎందుకంటే నేను అసలు అనుకోవాలా, ఏంటి ఇలా ఇలా వీళ్ళు ఎలా చెప్పేస్తున్నారని. కానీ అక్కడ వెళ్ళినప్పుడు వెంటిలేటర్ ఆయనకి పడినట్టుందండి. అక్కడ హాస్పిటల్ ఐసీయూ వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసినప్పుడు దిగిన వెంటనే కళ్ళు తెరిచాడు ఆయన. తెరవగానే మా నాన్న బాగవుతున్నాడేమో, దేవా నీకు వందనాలు అనుకున్నాను. లోపల తీసుకెళ్లారు. ఒక పావు గంటలో డాక్టర్ వచ్చి అన్నాడు, మీ నాన్నగారు చనిపోయారు అన్నాడు. చాలా బాధ వచ్చింది, నేను తట్టుకోలేకపోయా. ఏంటి ఆయన కళ్ళు తెరిచారు కదా, ఏంటి డాక్టర్ ఇట్లా అంటున్నారంటే, లేదు బాబు మీ నాన్నగారు చనిపోయారు అన్నప్పుడు, ఆయన జస్ట్ 55 years, నేను సేవకు వచ్చా. నా ఆశ ఏంటంటే మా నాన్న సేవ చూడాలి నాది అని నేను చాలా ఆశపడ్డా. కానీ దేవుడి చిత్తం లేదు. సో నేను చనిపోయాక నేను ఫస్ట్గా దేవుడిని అడిగింది ఇదే, ఎందుకు ప్రభు నువ్వు ఇట్లా చేసావన్నా, ఎందుకు, వై అని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. చాలా బాధ కలిగింది. ఒకవైపు బాధ, ఇంకోవైపు మా నాన్న చర్చికి వెళ్ళి ఒక పాస్టర్ గారు వచ్చి మా నాన్నగారిని చనిపోతే తర్వాత 12వ రోజు నార్మల్గా పెడతారు కదా మెమోరియల్ సర్వీస్, పెట్టినప్పుడు ఆయన తిరిగి నన్నే తిట్టి వెళ్ళాడు. మీ నాన్నగారు నువ్వు సేవకు వచ్చాక మా చర్చికి మానేశాడు, నీ దగ్గరకు వచ్చాడు, సో కాబట్టి మీ నాన్నగారు చచ్చిపోయాడు, చూడు మా మందిరం మానేశారు కాబట్టి మీ నాన్న చచ్చిపోయాడు అని ఆయన నన్ను వాక్యం ద్వారా తిట్టాల్సిన తిట్లని తిట్టాడు. నేనే ఫుల్ ఏడుస్తుంటే పైగా ఆయన నన్ను చాలా తిట్టాడు. నేనేం చెప్పలేకపోయాను, చాలా బాధపడ్డా. ఆయన అన్ని తిట్టినా సరే మళ్ళీ ఆయన చేత్తో కానుక పెట్టి వందనాలు దండం పెట్టి పంపించేసి ఆయన. సో అప్పుడు నేను చాలా ఒక ట్రామా అంటారు కదా, మెంటల్ టార్చర్, అర్థమయ్యేది కాదు. ఏంటి ప్రభువా ఏం చేస్తున్నావు నువ్వు అని. అయినా సరే అప్పుడు మేము శుభవార్త ఇచ్చేవాళ్ళం. అంత బాధలో కూడా నేను శుభవార్త ప్రోగ్రామ్స్ ఇస్తుంటే ఆ ప్రోగ్రామ్ వారానికి ఒకటి వచ్చేది, ఆ షూటింగ్ ఏడుస్తూనే చేసేవాడిని, అదే అలాగే పంపించా. దేవుని సేవ మాత్రం ఆపలేదండి నేను. కోవిడ్ టైంలో కూడా యూట్యూబ్లో చెప్పడం కానీ. ఆ సమయంలో నేను దేవుణ్ణి అడగ్గా నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో మా నాన్నగారు లేచి కూర్చొని ఆయన అంటున్నారు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు నువ్వు, ఇక్కడ నాకు బాగుంది, నాకు అక్కడ నచ్చలేదు సంతోష్, ఎందుకు నన్ను పిలుస్తావు అన్నాడు. అదే నాన్న నువ్వు సడన్గా ఇలా అవడం ఏంటంటే, మరి నీ ఇల్లు ఏమైపోద్ది నాన్న, నీ వస్తువులు ఏమైపోద్ది, నీ రైల్వే జాబ్ ఏమైపోద్ది, నువ్వు చనిపోయావు నీ సర్వీస్లోనే అంటే, నాకు అవన్నీ వద్దురా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నాకేం అక్కర్లా, నాకు ఇక్కడే బాగుంది అని ఆయన నాతో చెప్పారు. నువ్వు నన్ను ఊరికి దేవుడిని అడగద్దు ఎందుకు అని, నాకు ఇక్కడ బాగుంది అంటే. ఏం నాన్న అలా అంటావు అంటే, నువ్వు ఇక్కడికి వస్తావు కదరా అప్పుడు నీకు తెలుస్తుందిరా అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి కొద్ది వారాలకి మా వైఫ్కి కూడా ఇట్లాగే మా నాన్నగారు వచ్చి మా వైఫ్తో మాట్లాడుతున్నారు. అమ్మ వాళ్ళకి చెప్పమ్మా, వాళ్ళని బాధపడద్దని, వాడికి చెప్పమ్మా, మా ఆవిడికి చెప్పమ్మా బాధపడద్దని, ఇక్కడ బాగుందమ్మా, ఇక్కడ చాలా ఆనందంగా ఉందమ్మా, మీరు వచ్చినప్పుడు మీకు తెలుస్తుందమ్మా అని చెప్పి ఆయన దేవుని రాజ్యం గురించి మా నాన్నగారు చెప్తున్నారు మా కళల్లో. అప్పుడు నాకు అర్థమైంది, ఇక్కడ ఉన్నంత వరకే, శరీరంలో ఉన్నంత వరకే ఇల్లు ఉద్యోగం అని ఆశ అనమాట. ఆ మనిషి తాపయితర పడతాడు, చనిపోయాక వాళ్ళు ఏం ఉండదన్నమాట అని అర్థమవుతుందండి. హల్లెలూయా. సో దావీదు ఒక మాట అంటాడు, దావీదు కుమారుడు చనిపోయినప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా, నేను అక్కడికి వెళ్తాను కానీ వాడు నా దగ్గరికి రాడు, ఆ పిల్లోడు, నేనే ఒకరోజు అక్కడికి వెళ్ళాలి కానీ ఆ పిల్లవాడు నా దగ్గర రాడంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్తాం. ఎక్కడికి వెళ్తావు? నిత్యరాజ్యానిక, నిత్య నరకానిక? నిత్య రాజ్యానికి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? నీతిమంతులుగా జీవించాలి. మనకు దేవుడు ఇచ్చిన ఆయుష్ సంపూర్ణంగా ప్రతి ఒక్కరు ఉండాలి అనే కోరిక. ఉంటాం, ఆశీర్వదిస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు. కానీ మనం ఉన్నంత వరకు మనం చేసిన క్రియలు మనకు ముందుగా వెళ్తాయంట. బైబిల్లో రాయబడింది, మన నీతి క్రియలు మనకన్నా ముందుగా వెళ్తాయి. నీతిమంతుడు సూర్యుడు వల్లే ప్రకాశిస్తారంటే మన క్రియలు, మనం చేసిన ఈ లోకంలో మీరు ఏం చేశారో అవే పరలోక రాజ్యానికి వెళ్తాయి. సో దయచేసి వాక్యం వెంటనే ప్రియమైన సహోదరి సోదరులారా, ప్లీజ్ మీరు నిత్య రాజ్యంలో నేను ఉండాలి, నేను మంచి స్థానంలో ఉండాలి. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరు గుర్తించరండి, చెప్తున్నాను కదా.
మిమ్మల్ని ఎవరు గుర్తించరు. కానీ పరలోక రాజ్యంలో యేసుప్రభు గుర్తిస్తాడు, దేవదూతలు గుర్తిస్తాయి, మిమ్మల్ని ఘనపరుస్తాయి. అందుకే బైబిల్లో రాయబడింది, ఒక పాపిని నీతి మార్గంలో తిప్పినప్పుడు పరలోక రాజ్యంలో పండగ వాతావరణం, చాలా సంతోషించి గంతులేసి ఆనందిస్తారంట. సో మనం మన జీవితం ద్వారా మనం నమ్మకంగా మన రక్షణని కాపాడుకుంటూ బతుకుతూ 10 మందికి మనం మాదిరికరంగా ఉండాలి. సహాయం చేసే వాళ్ళకి సహాయం చేయాలి, ప్రోత్సహించే వాళ్ళని ప్రోత్సహించాలి, ప్రేమించే వారిని ప్రేమించాలి. క్రీస్తు కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం చెప్పాలి. మనం ఎలాగైతే యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు, నీ రోగాల నుంచి విడిపిస్తాడు, నిన్ను దీవిస్తాడని చెప్తామో, యేసు ప్రభు నీకు నిత్యరాజ్యం ఇస్తాడు. అక్కడ ఏడుపు లేదు, బాధ లేదు, సంతోషము, సమాధానము, ఆనందము, నీ కన్నీళ్లు ఉండవు అక్కడ. ఆ రాజ్యంలో మనం ఉంటామని దేవుని రాజ్యం కొరకు మనం మనుషుల్ని సిద్ధపరచాలి. యేసు ప్రభు అదే చేశాడు. పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అంటాడు. ఆయన ఏమన్నాడు? అవును, నేను రాజునే, నా రాజ్యం ఎక్కడ కాదు అక్కడ ఉందంటాడు. నేను కనుక ఆజ్ఞాపిస్తే నా దేవదూత సైన్యాలు వచ్చి మిమ్మల్ని అందరినీ వేరు చేస్తాయి, కానీ నేను ఆ అధికారాన్ని వాడుకోను అంటాడు. సో రేపు పరలోక రాజ్యంలో రాజు మన యేసు ప్రభు. ఆ రాజ్యంలో నేను ఉండాలి, ఆ రాజ్యంలో నేను దీవించబడాలి అని ప్రార్థన చేద్దాం. మరొకటి ఏంటంటే, దేవుని నమ్మిన వారికి, దేవునిలో ప్రార్థిస్తున్న వారికి నీ రాజ్యం వచ్చును గాక అంటారు చూసారా, ఆయన రాజ్యాన్ని ఇక్కడి నుంచి అనుభవించాలి. మనం పరలోక వాసుల వలె, పరలోక పౌరసత్వంలో ఉన్నట్టు వలె మనం దీవించాలి. ఇక్కడ చిన్న చిన్న దానికి అలగడం, కోపడడం, ఏడవడం, సనగడం, కంగారు పడిపోవడం, భయపడిపోవడం ఇవన్నీ ఉండకూడదండి. మనకు దేవుడు పిరికితనం ఆత్మ ఇవ్వాల, ఇంద్రియ నిగ్రహం మరియు శక్తి గల ఆత్మ ఇచ్చాడు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా ఉండండి, నిలకడగా ఉండండి. ఏం కాదండి, మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో నెరవేర్చే వరకు మిమ్మల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా.